నా పేరు సూర్సిటి శ్రీనివాసరావు, రాజోలు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు మేము రాజోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందువల్లంటే మా జనసేన పార్టీ అధినాయకుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేయటం మాకు చాలా బాధ కలిగించిన విషయం. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనమే కాకుండా భారతదేశంలో నా అభిమానులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన లేనిపోని అన్ని అందరూ అంటే ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక పవన్ కళ్యాణ్ గారి మీద, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన మీద లేనిపోని అపవాదం అంటే ఆయన ఊహించుకుని దగ్గరుండి చూసినట్టు చెప్పడం ఆయనకి తగదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయనకి ఇప్పటి వరకు మేమంతా కూడా ఎంతో గౌరవించేవాళ్ళం. ఆయన ఒక ఎనలిస్ట్ అని చెప్పి సమస్యల మీద ఎంతో విపులంగా మాట్లాడతారని, కానీ అతను ఏ విధమైన ప్రోద్బలానికి ఆయన లొంగిపోయాడో కానీ, ఎవరు చెప్పించారో కానీ అతను చూసినట్టు ఊహించుకుని చెప్పి అతనే మళ్ళీ తప్పు అయిపోయింది, నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని చెప్పినా కూడా మళ్ళీ కొంతమంది తెలంగాణ జర్నలిజం ముసుగులో ఉన్న కొంతమంది జనం ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వాళ్ళు విమర్శ చేయటం, అతన్ని చెప్పులతో కొట్టడం అన్నీ కూడా మా మనసుకు చాలా బాధ కలిగించింది. అటువంటి నాయకుడు ప్రజల కోసం అతను కోట్ల రూపాయలు ఆదాయాన్ని వదులుకుని రాజకీయాలకు, ప్రజలకి, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఆయన జనసేన పార్టీ పెట్టారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన సొంత ఓ పక్కనే రాజకీయంలో ఉంటూ సినిమాలు చేస్తూ ఆయన సొంత డబ్బు కోట్ల రూపాయలు కౌలు రైతులకి అయితేనేమి, తుఫాను ఏదైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తుఫాను కానీ లేకపోతే వరదల టైంలో కానీ కొన్ని కోట్ల రూపాయలు ఆయన కష్టపడ్డ డబ్బు వాళ్ళ ప్రజలకి దానం చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి మీద మీరు ఇటువంటి విమర్శలు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా అది కాకుండా కొంతమంది తెలంగాణలో శకం భూములు అని చెప్పి చెరువుని ఏదో కబ్జా చేశారని కూడా అది కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయంలో ఆనంద్ గారు, హైడ్రా సంబంధించి ఆనంద్ గారు ఆయన ఇచ్చిన వివరణ కూడా ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారంటే దీని వెనకాల కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇతని మీద, ఇటువంటి మచ్చలేని వ్యక్తి మీద మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మంటలో వేసిన గడ్డి పొర వల్లే ఆయన మళ్ళీ కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారు. అది ఆయనకి ఏం అంటుకోవు. ఎందుకంటే ఆయన పేద ప్రజల మనిషి, పేదల పక్షాన పోరాటం చేసే మనిషి. రేపు 2వ తారీఖున రేపే ఒక తెలంగాణలో ఆయన నిజంగా ఎంత నిజాయితీపరుడో, తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారంటే అతని నిజాయితీకి అదే నిదర్శనం. ఎవరికి అంత ధైర్యం ఉండదు. మీరు నిజంగా మీలాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ అన్న అతని మీద అసత్య ఆరోపణలు చేస్తే ఇక ముందు ఇటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ మీ అందరి మీద తగిన చర్యలు తీసుకోమని కూడా ఈ రోజున రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఆయన విషయంలో ఏదైనా వస్తే కూడా మీ అందరూ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. నా పేరు కోలబాబి, జనసేన పార్టీ రాజోలు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగిన ఏదైతే ప్రెస్ మీట్లు అయితే భూ కబ్జాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే అసత్య ప్రచారాలు పెట్టారో వాటిని ఆ ఫోటోలో విజువల్స్ తీసుకుని ఇక్కడ ఈ ఆంధ్రాకి సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వాటిని ఎడిట్లు చేసి రకరకాలుగా విపరీతమైన దారుణమైన తమ్మెల్స్ పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రచారాలు అన్నీ కూడా కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండడం జనసైనికులుగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది మేము జనసైనికులుగా ఏవైతే ఆ పోస్టులను చూసి మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దాని గురించి ఈరోజు రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అయ్యింది. జై జనసేన. రాజోలు నియోజకవర్గం మాది రాజోలు గ్రామం. నా పేరు ఉల్సెట్ అన్నపూర్ణ. జనసేన వీర మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నాము. తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలను మేమైతే విమర్శించడానికి మీడియా ముందుకు వచ్చాము. ఆయన మాట్లాడిన విధానం, ఒక డిప్యూటీ సీఎంని పట్టుకుని అలా మాట్లాడటం
ఎంత మాత్రమూ సమంజసం కాదు. ఆయన పెద్దవారు వయసులో కూడా చాలా ఎనలిస్టు, జర్నలిస్టు అన్ని. అటువంటి వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి వారి గురించి ఇలా మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఆయన మాట్లాడిందే కాక నాకు చాలా వ్యూస్ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి అని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు కేవలం ఒక కళ్యాణ్ గారి మీద పడి ఏడవడానికి గల కారణం ఆయన నిజాయితీపరుడు. ఆ నిజాయితీని తట్టుకోలేక ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. మీకు చేతనైతే, మీకు సత్తా ఉంటే ఆయన్ని అంటాం కాదు, ఆయన్ని ఒక్కళ్ళంటే మేము సైన్యంగా వచ్చి మీ ఇల్లు ముట్టడించే కార్యక్రమాలు చేయగలను. కానీ మా నాయకుడు నేర్పిన విధానాన్ని బట్టి, మా నాయకుడు మాకు ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి మేము చాలా గౌరవప్రదంగా మాట్లాడడం కానీ, కార్యక్రమాలు చేయడం కానీ చేస్తాం. అది మీలో లేదు. కేవలం మీరు ఎదుటి వాళ్ళకి నిందలు వేయటం, ఎదుటి వాళ్ళని విమర్శించటం అనేది మానుకోవాలి. ఎందుకంటే మీలాంటి పెద్దలను చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి. మీకు అంతటి అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఈ చిల్లర మాటలు మాట్లాడటం చాలా అసహ్యంగా ఉంది. అదే కాకుండా మీరు తప్పు అయిపోయింది క్షమించండి అనటానికి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాది తప్పు అయిపోయిందండి, ఏదో తెలియక మాట్లాడాము అనే వయసు అండి మీది. నాగేశ్వరరావు గారు, మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. అది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడండి. ఎందుకంటే ఆయనకి ఒక ప్రాంతం అని కానీ, ఒక ఏరియా అని కానీ లేదు. ప్రతి ఒక్క చోట ఆయన అభిమానులు ఉన్నారు. ఎవరైనా తేడాగా మాట్లాడితే వాళ్ళు మీ స్టైల్లోనే మీకు బుద్ధి చెప్తారు. అందుకు కాబట్టి మాట్లాడే ముందు చాలా ఆలోచించి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, తెలంగాణ వాదులందరికీ కూడా, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. లేని పక్షంలో ఒక్కసారి మా నాయకుడు కనుసైగ చేశాడు అంటే మీ ఇల్లులు, మీ రాష్ట్రము ముట్టడి చేయడానికి వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు తరలి వస్తారు. మీరు అంతవరకు తెచ్చుకోకండి. రేపు తెలంగాణలో జరగబోయే సభను చూసి మీరు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడండి. ఓకేనా? మీకు ఇదే చెప్తున్నాం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అంటే మీ వెన్నులో వణుకు పుట్టాలి. అది మా జన సైనికులు, వీర మహిళలు మీకు చెప్పే నీతి. ఖబర్దార్, జాగ్రత్త. జై జనసేన. మరి ఈరోజు తెలంగాణలో మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆయన స్థాయికి, మరి ఆయన చదువుకున్న చదువుకు కానీ, ఆయన విజ్ఞానానికి కానీ మరి అటువంటి వ్యాఖ్యలు అయితే మరి సరైనవి కాదు. మరి ఏదో మరి ఆయన ఆ రోజు అక్కడే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చుని మరి అవన్నీ మాటలు విని ఈయనేదో ఈయనతో సంభాషించి మాట్లాడినట్టుగా ఈయన నిర్ణయం ఏదో తీసుకుని, నా అభిప్రాయం కూడా తీసుకుని అదేదో సంభాషణ జరిగినట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ప్రొఫెసర్ అయ్యుండి ఆయన అంత జర్నలిస్టు, ఎనలిస్టు ఏంటి, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, విపరీతమైనటువంటి వ్యూస్, మరి ఇన్ని రకాల మరి మేధావి అయినటువంటి ఆయన మరి ఇటువంటి మరి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, అంత పెద్ద స్థాయి వ్యక్తి మళ్ళీ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి మరి చిల్లర మందలందరినీ పోగేసి మరి కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడించడం, మరి ఆయన మీద మరి దాడి చేయించడం, మరి ఫోటోలు పెట్టించి మరి దాడి చేయించడం అనేది మరి మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాదం ఎక్కడొచ్చింది అనేది మాకైతే తెలియట్లేదు. ఇక్కడ ఈ విషయం ఏంటి, నాగేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి మరి అసత్యాన్ని ప్రచారం చేశాడు, మళ్ళీ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. సరే, కళ్యాణ్ గారు కూడా అది యాక్సెప్ట్ చేసి ఇంకెవరో ఏది మాట్లాడకండి, ఆయన పెద్ద వ్యక్తి, వయసులో పెద్దవాడు, వదిలేయండి, ఏదో తెలిసి తెలియక మాట్లాడానని చెప్పాడు, క్షమాపణ చెప్పాడు, వదిలేయండి అని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ డే మరి 4 చిల్లర మందను పోగేసుకెళ్ళి అదునుగా తీసుకుని వైసీపీ వాళ్ళు విపరీతమైన ఎడిటింగ్లు, వాళ్ళకి నచ్చినట్టు విధంగా ఎడిటింగ్లు, మరి ఈ కోడికత్తి మంద, ఈ కోడికత్తి బ్యాచ్ చెప్పాలి, రప్పాలు కాదు అప్పం బప్పంలో వెళ్ళు, రప్పాలు కాదు అప్పం బప్పంలో. మరి మరొకసారి మేము రాజోల్ నియోజకవర్గం నుంచి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మరి రాష్ట్రం అంతా కూడా వేలాదిగా ఆయన అభిమానులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో కూడా
ఆయన జనసేన జెండా స్థాపించింది, జనసేన పార్టీ పెట్టింది తెలంగాణలో. మరి తెలంగాణ వాదం ఆయనలో కూడా అణువణువునా ఉంది. ఆంధ్రాలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఎంతమంది మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. మరి రేపటి రోజున మీరు గనక మరి ఈ ఆంధ్ర తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టినట్టయితే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరని చెప్పేసి మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినట్టు వ్యాఖ్యల్ని బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, మీ చేత క్షమాపణలు చెప్పించాలి. మేమైతే ఇంకా ఊరుకోవడం జరగదు. మీరు మళ్ళీ కళ్యాణ్ గారిని అవమానించడం అయితే జరిగింది, మేము మాటలు వెనక తీసుకున్నాను చెప్పిన తర్వాత కూడా. మరి ఇంకొకసారి కనుక ఇటువంటి చర్యలు, ఇటువంటి పరిణామాలు కనుక ఎదురైతే మేము అసలు ఊరుకునేది. మంచి చేయడానికి వచ్చినట్టు కూడా ఏడుస్తారేంట మీరందరూ? ముంచేవాడు వస్తే జైలు కొడతా తిరుగుతున్నారు, మంచి చేయడానికి వచ్చిన వాడి మీద పడి ఏడుస్తా ఉన్నారు. మరి ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే మరి మనకు ఇంకో 10 సంవత్సరాల పైన పడతా ఉందని మరి ప్రతి ఒక్కరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఒక్కసారి కళ్ళు తెరవండి, ప్రజానికం కూడా కళ్ళు తెరిచి చూడండి ఎటువంటి విధానాలను తీసుకొస్తున్నారు కళ్యాణ్ గారి మీద. ఆయన నిత్యం ప్రజల్లో ఉండి ఏదో చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇవన్నీ కూడా మనకి చేస్తా ఉంటే మరి మీకు మరి ఆ మాత్రం స్పృహ లేకుండా మీరు మరి ఏ విధంగా మాట్లాడుతున్నారని మాకైతే అర్థం కావట్లేదు. మరి తప్పుడు వ్యాఖ్యానాలు ఇంకొకసారి చేస్తే మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి వీర మహిళా విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇదే వ్యాఖ్యలు కనుక చేస్తే మేము ఊరుకునేది జరగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.